నమస్తే. ఒక కొత్తగా మనకేదైనా ఒక పార్టీ వచ్చినా సరే, లేదా ఎవరైనా పరిపాలన పరంగా నేను అంటే ముఖ్యమంత్రిగా వ్యక్తిగా నేను ముఖ్యమంత్రి వ్యక్తిగా నిలబడే వ్యక్తి అయినా సరే, మనకు క్లారిటీగా చెప్పాల్సిందేందంటే, అతను అంటే ఏం చేయబోతున్నాడు? మనకు అంటే ఆ పరిపాలన పరమైన విషయంలో అతను ఏం చేయబోతున్నాడనేది మనకు వివరించాలి. ఉదాహరణకి అతను ఫస్ట్ చెప్పాల్సిందేందంటే, టోటల్ బడ్జెట్ చెప్పాలి. అంటే ఏదైనా బడ్జెట్ పరంగా ఉన్న డబ్బుని కదా అతను ఖర్చు పెట్టి మనకి ఏదైనా చేయాలంటే అది ఏ విషయమైనా సరే. సో ఫస్ట్ బడ్జెట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 2,00,00,000,00,000 అనుకుందాం. ఎగ్జాంపుల్ ఉదాహరణకి. ఆ 2,00,00,000,00,000 అతను ఖర్చు పెట్టడం కుదరదు. ఎందుకంటే దాంట్లో మనకు ఎంప్లాయ్‌మెంట్ సాలరీస్ ఎళ్ళిపోతాయి. సాలరీస్ మనం నెల నెల పే చేయాలి కాబట్టి అది టోటల్‌గా పర్ ఇయర్ ఎంత అవుతుంది? దాంతో పాటు పెన్షన్స్, పొలిటికల్ లీడర్స్ పెన్షన్స్ గాని, ఏదైనా పెన్షన్స్ మొత్తం మీద డైలీ మనం మంత్లీ ఖర్చు పెట్టే ఏదైనా అమౌంట్ దాన్ని సెపరేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000-70,000 అనుకుందాం. 70,000,00,00,000. తర్వాత మనం ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇప్పుడు దాకా ప్రతి ముఖ్యమంత్రి తీసుకున్న ప్రపంచ బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకున్నాం కదా! అది తెలుసు. ఓకే. ఇంక మనం ఎందుకు తీసుకున్నాం అది తర్వాత విషయం. తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్నాం. దానికి సంబంధించిన వడ్డీ కట్టాలి. సో, నేను చెప్పేది ఇప్పటి నుంచి ఇంక తీసుకోకుండా ఉందాం. ఇప్పుడు నేను చెప్పే ఈ ముఖ్యమంత్రి కొత్తగా ఎవరైనా ఆహ్, ఎక్కే ముఖ్యమంత్రి అయినా, ఉన్న ముఖ్యమంత్రి అయినా మాడిఫై అవ్వాల్సిన అవసరం ఉంది కదా! ఎలా బిహేవ్ చేయాలనేది చెప్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ 2,00,000,00,000 మనం సాలరీస్‌కి 70,000,00,000 పక్కన పెట్టా. 60-70 తర్వాత వడ్డీలు వచ్చేసరికి 30-40 ఎగ్జాంపుల్ 30 క్రోర్స్ అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు 1,00,000,00,000 అయిపోయినాయి. పక్కన పెట్టేసాం. ఇంక మనకెంతుంది? 1,00,000,00,000 ఉన్నాయి. 1,00,000,00,000 ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక ఫార్మాట్ చూపిస్తాను. ఆ ఫార్మాట్ అంటే అప్రాక్సిమేట్ అదే చేయాలని కాదు. ఆ ఫార్మాట్ ప్రకారం ఖర్చు పెట్టాలి. సంక్షేమ పథకాలకి నేను ఇలా అమ్మఒడనో, ఇంకోటనో లేపోతే ఈ ఫ్రీ బస్సెస్ అనో ఇలాంటివి కాదు. ఇవి చేస్తే మనం ఫారెన్‌లో డెవలప్ ఫారెన్‌లో వేరే కంట్రీలు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు బస్ ఫెసిలిటీ ఫ్రీగా ఇచ్చినందుకు వాళ్ళు డెవలప్ అవ్వాలా. సో, ఫెసిలిటీస్ అన్నీ రోడ్డు రవాణా గానీ, అన్నీ ట్రాన్స్‌పోర్ట్ గానీ, ఆహ్, రైతుల పరంగా గానీ, స్కూల్ డెవలప్‌మెంట్ గానీ, అట్లా అన్ని డెవలప్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, అదంతా నేను ఫార్మాట్ చూపిస్తాను. ఆ ఫార్మాట్ ప్రకారం అతను కేటాయింపులు జరగాలి. జస్ట్ మనకు అక్కడ ఆర్థిక శాఖ మంత్రి వర్క్ ఏందంటే కేవలం కేటాయింపులు చెప్పాలి. ఎవరికి ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తున్నాడు. ఆ కేటాయింపులు ఎలా? ఆ కేటాయింపులు ఎలా చేయాలి? ఆ కేటాయింపులు నియోజకవర్గాల వారీగా కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏపీలో ఒక 178 అనుకోండి ఎగ్జాంపుల్. టోటల్ అమౌంట్ ఇప్పుడు సపోజ్ ఆరోగ్య శాఖకి మంత్రి ఒక 5,000,00,000 కేటాయించారనుకుందాం. లేకపోతే వ్యవసాయ శాఖ ఏదైనా ఒక శాఖకు మనం 5,000,00,000 కేటాయిస్తే ఆ 5,000,00,000 ఎలా ఖర్చు పెడతారంటే ప్రతి నియోజకవర్గానికి డివైడ్ చేసేస్తారు. ఇప్పుడు మనం 178 ఉన్నాయనుకోండి. 175 గాని 178 మొత్తం ఆ 178 5,000,00,000 డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయ్యి అది డిస్ట్రిక్ట్ వైస్‌గా వచ్చినా ఆ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి అలా వస్తాయి. ఎందుకంటే కలెక్టర్ ద్వారా మనకు రావాలి కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ వచ్చేస్తాయి. సపోజ్ ఆ డిస్ట్రిక్ట్‌లో 3 నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి. ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెంట్లు. ఆ 3 నియోజకవర్గాలకు వచ్చేస్తాయి. లేదా 4 నియోజకవర్గాలకు వస్తాయి. వచ్చితే అన్ని డివైడ్ అయిపోతాయి. అంటే ఆ మొత్తం అమౌంట్ డివైడ్ అయ్యి 4 భాగాలు ప్రతి నియోజకవర్గానికి డివైడ్ అయిపోయి వస్తాయి. సపోజ్ ఒక 30,00,00,000 ఒక 40,00,00,000 30,00,00,000 వచ్చినాయనుకుందాం ఎగ్జాంపుల్‌గా. నేను లెక్క వేయలేదు. నీకు తర్వాత క్లారిటీ చెప్తా వేరే వీడియోలో. ఒక 30,00,00,000 వచ్చినాయనుకుందాం. ఆ 30,00,00,000 నియోజకవర్గం అనగానే మనకు డైరెక్ట్‌గా ఒక ఊరు కాదు కదా! మినిమమ్ అటు ఇటుగా 4 మండలాలుంటాయి. సో, 4 మండలాలకి డివైడ్ అవ్వాలి. సో, ఒక 30,00,00,000 అనుకోండి. ఆహ్, సపోజ్ ఒక 30,00,00,000 అప్పుడు ఒక 8,00,00,000 సపోజ్ అనుకుందాం. ఒక 8,00,00,000 ఒక 32 కదా! సరే 7,00,00,000 అనుకుందాం. 7,00,00,000 ప్రతి మండలానికి వెళ్ళిపోతాయి. అనుకుందాం. అంటే ఒక 7,00,00,000 ప్రతి మండలానికి వచ్చినాయి. ఇప్పుడు మండలం అనగానే మండలం కూడా మళ్ళీ గ్రామాలు ఉంటాయి కదా! డివైడ్. సపోజ్ ఒక ఒక 8 గ్రామాలు ఉన్నాయనుకోండి. 10 గ్రామాలు ఉన్నాయనుకోండి. సో, అది మళ్ళీ డివైడ్. సపోజ్ 8,00,00,000 లేకపోతే 8,00,00,000 అనుకో దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తే దాదాపు 90,00,000 అలా వస్తాయి. సో, ఈ 90,00,000 అనేది ఆ ఊరి రోడ్డు రవాణా శాఖకి కేటాయించింది. మండలాల వారీగా డివైడ్ అవ్వాలి. గ్రామాల వారీగా. ఇప్పుడు ఒక 90,00,000 వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఈ 90,00,000 ద్వారా ఆ ఊరికి రోడ్డు ఫెసిలిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, దానికి లక్ష్యం ఏం పెట్టుకున్నాం మనం? ఒక టాప్ డెవలప్‌మెంట్ దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఇప్పుడు మీకు ఇమేజ్ ఒకటి చూపిస్తాను.
ఈ ఇమేజ్ బేస్ చేసుకొని మనం అనుకున్నాం. ఈ ఇమేజ్ ప్రకారం మనం ఇలా డెవలప్ చేయాలనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ డెవలప్ చేయాలనుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చయిద్ది? అంటే ఇప్పుడు దీంట్లో ఏమి మనం ఎక్కేటప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్తుండు అతను ఒక అంటే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి మీకు ఇలా చెప్పాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసే వ్యక్తి మీకు ఇంకా నేను డబ్బులైతే ఇచ్చేది ఉండదండి. ఇక మీ ఇష్టం అది. ఇక రూపాయి ఖర్చు పెట్టను. జస్ట్ వాళ్ళు పాంప్లెట్లు పంచుతారు లేదా ఎక్స్‌ప్లెయిన్ చేస్తడానికి ఏదైనా కొంత వెహికల్‌తో మీ ప్రతి ఊరు తిరగటం గాని చేస్తారు. దాన్ని మహా అయితే వాళ్ళకు ఒక రూ. 1,00,000 ఖర్చయిద్ది. ఎందుకంటే వాళ్ళ సాలరీ 1,50,000 ఉంటది కాబట్టి పర్ మంత్. సో, ఈలోపు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్‌లో పోటీ చేస్తారు. అంతేగాని ఇక డబ్బులు ఖర్చు పెట్టేది ఉండదు. ఎందుకంటే మీకు సర్విస్ చేయడానికి మీరు ఎలా సర్విస్ చేయాలి? ఏ విధంగా చేయాలి? ఆ పర్సన్ యొక్క మానసిక స్థితి ఏంటి? అతని యొక్క అంటే సామాజిక విధమైన స్థితిలో ఉన్నాడా? ప్లస్ ఆరోగ్య స్థితిలో ఉన్నాడా? ప్లస్ అది చూసుకొని అతను మీకు ఏ సర్వీస్ ఇవ్వాలి? ప్రతిగా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏ ఊర్లో ఏ ఫెసిలిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ఇప్పుడు సపోజ్ ఓకే. కేటాయించారు. రోడ్లకి కేటాయించారు. బట్ ఆ ఊర్లో రోడ్ల కంటే ఫస్ట్ నీటిపారుదల ప్రాబ్లమ్ ఉంది. మంచినీళ్ళు దొరకట్ల. మంచినీళ్ళు కూడా వస్తాయి. బట్ ఏది ప్రిఫరెన్స్ ముందు రోడ్లకి వచ్చే ముందు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? అంటే లేకపోతే వాళ్ళు సొంతంగా కొంతమంది జనాలొచ్చి మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి మేము అంటే తక్కువ ఎంత ఏ దాన్ని స్టెప్ వైస్‌గా చేసే ముందు ఈ అమౌంట్‌తోనే వాళ్ళు సరిపెట్టుకొని మేము సక్సెస్ చేస్తాం. లేకపోతే మాకు దీనికంటే ముందు దానికి ఇంకో విషయానికి మేము ఖర్చు పెట్టుకుంటాం. మాకిక్కడ అంటే ఈ ప్రాబ్లమ్ ఉంది. అలా ఫ్రీక్వెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే మేము చెప్పింది ఇక్కడ జరగాలనే రూల్ ఏం లేదు. అలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు డబ్బిచ్చే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే అతను మీకు చేయాలని ఇంటెన్షన్‌తో వచ్చాడు కాబట్టి ఇలా క్లారిటీగా చెప్పాలి. కానీ మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే మొత్తం ఆయనే చెప్పేస్తాడు. ఆయనకి మొత్తం ఆయనే చెప్పిన తర్వాత ఇంక మనకేముంటది? వింటా ఇంక అసలు మంత్రుల పని ఏంటి అక్కడ? సో, అలా కాకుండా ఆయన పోనీ పర్సెంటేజ్ ప్రకారం మేము కేటాయిస్తున్నాం అంతే. ఆ పర్సెంటేజ్‌ని ఆయా మంత్రిత్వ శాఖలు మేము దీన్ని నియోజకవర్గాల వారీగా ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఆ డెవలప్‌మెంట్ ఎలా ఉండాలనేదే వాళ్ళు మనకొక ఇమేజ్ గాని, వీడియో పరంగా గాని మనకు ముందుగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గం ఇదిగో రోడ్లు సపోజ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రతి ఊర్లో ఇది ఇలా రోడ్లు ఉండాలి. ఇది ఈ లేటెస్ట్‌గా ఇలా అద్భుతమైన అంటే అందమైన రోడ్లుగా మేము ఏద్దాం అనుకుంటాం. ప్రతి ఊరికది. సో, దానికి ఎంత అమౌంట్ అయితుంది? ఇది పూర్తిగా అవుతుందా? లేకపోతే సగం చేస్తామా? అనేది డిపెండ్ అపాన్ ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి మనం చేయొచ్చు. ఓకేనా? ఇలా ఒక ఫ్రీక్వెంట్‌గా ఒక ముఖ్యమంత్రి జస్ట్ చెప్తాను. ఒక ముఖ్యమంత్రి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన తీరు. ఏది ఇలా డబ్బులు ఇలా ఫ్లో మనం చేయాలి. ఏది మనం శాలరీకి తీసాం. తర్వాత డబ్బులు మనకు అప్పులకు తీసేసాం. నెక్స్ట్ మనం ఈ డెవలప్‌మెంట్ సంబంధించిన ఫార్మాట్ ప్రకారం మనం ప్రతి డిపార్ట్‌మెంట్‌కి ప్రతి రంగానికి మనం డబ్బులు కేటాయిస్తున్నాం. ఇక దీంట్లో రూపాయి కూడా ఖర్చు అంటే రూపాయి కూడా మనం అప్పు తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరమైతే దీంట్లో తగ్గించుకుందాం. ప్రజల భాగస్వామ్యం చేసుకుందాం. ఓకేనా?